అందరికీ నమస్తే. నా పేరు ధాత్రి. నేను లాస్ట్ 4 years గా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. సో సో టాపిక్ లోకి వచ్చేస్తే మనందరం కూడా తల ఒక బిజినెస్ అనుకోవచ్చు. మీరు అందరు ఇంట్లో ఉండే చేసేలాగా, అంటే బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉండే చేసేలాగా తల ఒక బిజినెస్ డిసైడ్ అవ్వచ్చు. డిసైడ్ అయిన తర్వాత అది మీరు టైలరింగ్ చేస్తారా, లేకపోతే మీ ఇంటికే క్లయింట్ అని పిలిపించుకొని మీరు మెహందీ పెడతారా, మీరు వంట చేస్తారా, మీరు పచ్చళ్ళు పెడతారా, ఫ్రూట్ బౌల్స్ ఇప్పుడు అందరూ ఫ్రూట్స్ కొనుక్కొచ్చుకొని కోసుకొని తినడానికి కూడా జనాలకు బద్ధకం అయిపోయి అవి కూడా కోసి అమ్ముతుంటే కొనుక్కుంటున్నారు. సో మీరు అది చేస్తారా, మీరు ఏ బిజినెస్ చేస్తారు అనేది మీ ఇష్టం. ఏ రకంగా డబ్బులు సంపాదిస్తారా అనేది అది మేబీ మీకు అనిత గారు చెప్పొచ్చు, ఆర్ఎల్స్ మీరు డిసైడ్ అవ్వచ్చు. దీని మీద అంటే మీరేం డిసైడ్ అవుతారు అనేది నాకు తెలియదు. కానీ డిసైడ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మనకి కస్టమర్లు రావాలి కదా. మనం బిజినెస్ చేయాలంటే మనం అమ్ముతున్నాం, ఓకే, మంచిగా టేస్టీగా చికెన్ పచ్చడి పెట్టాం, బాగుంది, కనుక అది కొనుక్కునే వాళ్ళు తినే వాళ్ళు కావాలి కదా మనకి. కావాలి అంటే ఆబ్వియస్లీ మనం మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకోవాలి అంటే ఒకప్పుడులాగా ఈ న్యూస్ పేపర్లలోను, పాంప్లెట్లలోను, టీవీ యాడ్స్లోను అడ్వర్టైజ్మెంట్లు వేస్తే బిజినెస్లు జరిగే రోజులు కావు. ఇది కంప్లీట్లీ సోషల్ మీడియా ద్వారానే బిజినెస్ జరుగుతున్న రోజులు. సో ఈ సోషల్ మీడియా ద్వారా బిజినెస్ జరుగుతున్న రోజుల్లో మనం బిజినెస్ చెయ్యాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనం రోజు యూజ్ చేసే వాట్సాప్. అందరు కూడా ఇక్కడ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ అంటే తెలీదు అనే వాళ్ళని నేను నమ్మను. ఎందుకంటే ఈ జూమ్ జాయిన్ అయ్యారంటేనే మీకు లింక్ రోజు వచ్చేది వాట్సాప్లోనే. సో మనందరికీ వాట్సాప్ తెలుసు. వాట్సాప్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మామూలు వాట్సాప్ మీ అందరూ వాడుతున్నది. రెండోది బిజినెస్ వాట్సాప్. కేవలం ఈ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బిజినెస్ వాట్సాప్ అంటే బిజినెస్ వాళ్ళే వాడాలేమో అని. కాదు, ఏం కాదు, నాలాంటి మామూలు వాళ్ళు కూడా బిజినెస్ వాట్సాప్ వాడతారు. మామూలు వాట్సాప్ కి బిజినెస్ వాట్సాప్ కి మనకి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ బిజినెస్ వాట్సాప్ లో మనకు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ ఎక్స్ట్రా ఆప్షన్స్ కోసం అని చెప్పి బిజినెస్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ వాట్సాప్ని యూజ్ చేస్తారు. సో నేను ఫస్ట్ మీకు స్క్రీన్ షేర్ చేసి ఎవరైనా మామూలు వాట్సాప్ వాడుతుంటే అందరికీ ఎలా కనిపిస్తుంది, బిజినెస్ వాట్సాప్ వాడుతుంటే ఎలా కనిపిస్తుంది అనే డిఫరెన్స్ చూపిస్తాను. ఆ తర్వాత మనం బిజినెస్ వాట్సాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో ఎలా లాగిన్ అవ్వాలి, మన డేటా అంటే పాత డేటా ఉండిద్దిగా వేరే గ్రూపుల్లో మనం ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో దిగిన ఫోటోలు వీడియోలు, వాట్సాప్లో అవసరం లేని అడ్డమైన ఫార్వర్డ్ వీడియోలు ఫార్వర్డ్ ఫోటోలు ఇవన్నీ ఉంటాయి. మరి మనకు అవన్నీ బంగారం కదా, అవన్నీ తిరిగి కావాలి కదా. అందుకోసం అని చెప్పి ఆ డేటా అంతా పోకుండా దాన్ని అంతా భద్రంగా ఎలా తిరిగి తెచ్చుకోవచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ డిఫరెన్స్ చూపించి తర్వాత అసలు మామూలు వాట్సాప్ నుంచి బిజినెస్ వాట్సాప్కి ఎలా కన్వర్ట్ అవ్వాలి అనేది చూపిస్తాను. సో మనం వాట్సాప్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ వాట్సాప్ వాడుతున్నట్లయితే మనకి ఎలా కనిపించింది, మామూలు వాట్సాప్ వాడుతున్నట్లయితే ఎలా కనిపించింది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఈ అకౌంట్ ఉంది, మనం ఎవరిదైనా వాట్సాప్లో వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలాగే కదా కనిపించింది. వాళ్ళ పేరు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఆ పేరు, లేదు ఒకవేళ పేరు సేవ్ చేసుకోకపోయింటే డైరెక్ట్ ఫోన్ నెంబర్ కనిపించింది. వాళ్ళు బయోలో ఏమన్నా పెట్టుకుంటే వాళ్ళ అబౌట్ ఏమన్నా పెట్టుకుంటే అబౌట్ కనిపించింది. ఇంక ఇంతే, మనకి ఇంతకు మించి అడిషనల్ డీటెయిల్స్ ఏమి కనిపించవు. అవునా? ఎవరిదైనా వాట్సాప్ మనం ఓపెన్ చేసి చూసినప్పుడు అదే మనం బిజినెస్ వాట్సాప్ వాడుతున్న పర్సన్ వాట్సాప్ ఓపెన్ చేసామనుకోండి, ఇదిగోండి ఇక్కడ పైననే మీకు నేమ్ వచ్చి బిజినెస్ అకౌంట్ అని వస్తుంది. పక్కన ఒక చిన్న షాప్ లాంటి సింబల్ వచ్చింది. ఈ నంబర్ ఓపెన్ చేసినప్పుడు ఆ షాప్ రాలేదు, నాకు ఓన్లీ వీడియో కాల్ మామూలు కాలే వచ్చింది. పైన పేరు పక్కన చూడండి రైట్ సైడ్. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, వీడియో కాల్ బటన్ మామూలు కాల్ బటన్ మాత్రమే కనిపిస్తుంది. కానీ అదే ఈ నెంబర్ ఓపెన్ చేసినప్పుడు ఒక చిన్న షాప్ లాంటి సింబల్ వచ్చింది. ఇదే మనకి స్టార్టింగ్ లోనే మామూలు వాట్సాప్ కి బిజినెస్ వాట్సాప్ కి కనిపించే డిఫరెన్స్. అంటే అవతల వాళ్ళు వాడితే కనిపించే డిఫరెన్స్. ఇప్పుడు మీరు బిజినెస్ వాట్సాప్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, అవతల వాళ్ళకి ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు స్వర్ణ గారు బిజినెస్ వాట్సాప్ వాడుతుంటే నేను ఆవిడ అకౌంట్ అంటే ఆవిడకి నేను ఎప్పుడైనా మెసేజ్ చేయాలని ఆవిడ వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఆ షాప్ సింబల్ అనేది కనిపించింది, ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో దాని తర్వాత మనం వాళ్ళ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి మామూలు వాట్సాప్ లో పెడితే ఓన్లీ మన ప్రొఫైల్ ఫోటో మాత్రమే ఉండేది. కానీ ఇక్కడ ఏమైంది, ఫేస్బుక్ లో పెట్టినట్టు వెనకాల ఒక కవర్ ఫోటో కూడా వచ్చింది. వెనకాల ఈ ఫోటో కూడా వచ్చింది మనకి ఎక్స్ట్రాగా. దానితో పాటు మనకి ఇంతకేం కనిపించింది, పేరు, ఫోన్ నెంబరు, అబౌట్, ఈ మూడే కనిపించాయి. కానీ ఇప్పుడు ఏం కనిపించింది, ఇక్కడ క్యాటలాగ్ అని ఒకటి ఎక్స్ట్రాగా కనిపిస్తుంది.
ఈ క్యాటలాగ్ ఎలాగంటే ఇప్పుడు మనం బంగారం కొట్లకి, బట్టల కొట్లకి వీటికి వెళ్ళినప్పుడు అన్ని డిజైన్స్ మనకు చూపించలేక ఏం చేస్తారు బంగారం కొట్లో ఒక బుక్ ఇచ్చేస్తారు మనకి. ఈ బుక్‌లో డిజైన్‌లన్నీ ఉంటాయి. చూసి మీకు ఏ డిజైన్ నచ్చిందో చెప్తే ఆ డిజైన్‌లో మేము చేసి ఇస్తామని చెప్పి. అంటే ఇప్పుడు బంగారం రేట్ పెరిగిపోయింది కాబట్టి మేబీ ఈ మధ్య కాలంలో మనం షాప్‌కి ఎళ్లి ఉండకపోవచ్చు. కానీ ఆ బంగారం క్యాటలాగ్‌లో అయితే అందరికి ఐడియా ఉందనే నేను అనుకుంటున్నాను. సో, అలానే మనకి కూడా బిజినెస్ వాట్సాప్‌లో క్యాటలాగ్ అనేది ఉంటుంది. ఈ క్యాటలాగ్ దేనికి? మన ప్రొఫైల్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మన దగ్గర ఏం దొరుకుతుంది? మనం ఏం అమ్ముతున్నాము? మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము? అనేది ఈజీగా తెలిసిపోతుందన్నమాట. సో, ఇక్కడ మనం ఈ క్యాటలాగ్ మీద క్లిక్ చేసామనుకోండి, వాళ్ళ గురించి ఇప్పుడు ఐవీఎన్‌లో జాయిన్ అవ్వాలంటే రూ. 1000, సీసీటీవీ కెమెరా కావాలంటే రూ. 1000 అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. అలా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అలానే ఇప్పుడు మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, రెస్టారెంట్ నియర్ మీ, బేకరీ నియర్ మీ, సెలూన్ నియర్ మీ ఇలాంటివి మనం సెర్చ్ చేసినప్పుడు ఓపెన్ నౌ, ఓపెన్ టిల్ 10:30 ఏఎం, క్లోజెస్ ఎట్ 9 ఏఎం ఇలాంటివన్నీ చూపించిద్ది. అంటే పలానా టయానికి ఓపెన్ చేస్తారు, పలానా టయానికి క్లోజ్ చేస్తారు అని. అలానే బిజినెస్ వాట్సాప్ వాడే వ్యక్తి ఏ టైంలో మనం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, ఏ టైంలో చేయకూడదు అని చెప్పి వాళ్ళ టైమింగ్స్ కనిపిస్తాయి మనకిక్కడ. తర్వాత వాళ్ళ బిజినెస్ కేటగరీ ఏంటో కనిపిస్తుంది. ఇక్కడేం కనిపిస్తుంది? మోటివేషనల్ స్పీకర్ అనుంది, ఎడ్యుకేషన్ అనుంది, హోమ్ సెక్యూరిటీ అనుంది. ఈ 3 కేటగరీలు వాళ్ళు చేస్తారు అనే విషయం కనిపిస్తుంది. అలానే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ చేస్తున్నారనుకోండి, క్లాత్ స్టిచ్చింగ్ లేకపోతే క్లోతింగ్ బిజినెస్ అని అక్కడ కనిపిస్తుంది. లేదు పికిల్స్ అనుకోండి, కుకింగ్ అని చెప్పి అక్కడ కనిపిస్తుంది. సో, ఎవరైనా ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళలోనే మనకి ఏదో ఒక పని మీద నేను జ్యోతి గారికి మెసేజ్ చేయాలనుకుంటున్నాను. ఆవిడకి మెసేజ్ చేయడానికి ఓపెన్ చేసినప్పుడు నాకు పక్కన షాప్ సింబల్ కనిపించింది. ఇదేంటి ఇంతకాలం వరకు ఎప్పుడు కనిపించలేదు, ఇప్పుడేంటి పైన ఏదో కనిపిస్తుందని అప్పుడు వాళ్ళు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ చూస్తారు. ఓకే, జ్యోతి రీసెంట్‌గా పచ్చడ్లు పడడం మొదలుపెట్టిందా? సర్లే మన ఇంట్లోనే ఎలాగో పచ్చడి అయిపోయింది కదా! తిన దగ్గర చెప్దాం అని అనుకుంటారు. కంపల్సరీగా మీ వాట్సాప్ చూసే ప్రతి ఒక్కళ్ళు మీ ఫోన్‌లో ఉన్న 1000 కాంటాక్ట్స్ మీ దగ్గర కొంటారని నేను చెప్పను. కానీ కొంతమందికైనా ఆ ఐడియా వస్తుంది. మన దగ్గర కొనుక్కోవచ్చు, మన దగ్గర తీసుకోవచ్చు అని చెప్పి. దానికోసం ఇక్కడ మనం మన కేటగరీ పెడతాము. తర్వాత మన అడ్రెస్ పెట్టొచ్చు. అదే మామూలు వాట్సాప్‌లో అనుకోండి, ఒకవేళ మనకు షాప్ కానీ, ఆఫీస్ గాని ఉంది, పలానా దగ్గర మనల్ని కాంటాక్ట్ చేయాలి అంటే, ఆ అడ్రెస్ పెట్టడానికి ఉండదు. కానీ బిజినెస్ వాట్సాప్‌లో ఇక్కడ అడ్రెస్ పెట్టొచ్చు. మన మెయిల్ ఐడీ పెట్టొచ్చు. మనకి వెబ్‌సైట్ ఉంటే ఆ వెబ్‌సైట్‌ని లింక్ చేయొచ్చు. మన ఫేస్‌బుక్ అకౌంట్, మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ చేయొచ్చు. ఇంకా ఈ కిందవన్నీ మామూలే. మామూలు వాట్సాప్‌లో ఏవైతే ఉంటాయో ఇవన్నీ అదే ఆప్షన్స్. కానీ ఇక్కడ ఇన్ని అడిషనల్ ఆప్షన్స్ కనిపించాయి. క్యాటలాగ్ అన్నారు, మన బిజినెస్ గురించి డీటెయిల్స్ పెట్టొచ్చన్నారు, ఎనకాల ఒక కవర్ ఫోటో పెట్టొచ్చన్నారు. తర్వాత మన టైమింగ్స్ పెడుతున్నాము, మన కేటగరీ పెడుతున్నాము, మన గురించి డిస్క్రిప్షన్ పెడుతున్నాము, మన అడ్రెస్ పెడుతున్నాము, మన మెయిల్ ఐడీ పెడుతున్నాము, మన వెబ్‌సైట్ పెడుతున్నాము, మన ఫేస్‌బుక్ పెడుతున్నాం, మన ఇన్‌స్టాగ్రామ్ పెడుతున్నాం. సో, 10 అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. ఏది ఒక్క ప్రొఫైల్ దగ్గరే. మామూలు వాట్సాప్‌కి, బిజినెస్ వాట్సాప్‌కి. సో, ఇది నార్మల్ వాట్సాప్. ఇందులో మనకేం కనిపిస్తుంది? ఒట్టి పేరు, ఫోను నంబర్. ఇంకేమన్నా కనిపిస్తున్నాయా? లేదు. మెయిల్ ఐడీ ఇప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే మెయిల్ ఐడీ గానీ, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కానీ, వాళ్ళ వెబ్‌సైట్ కానీ, వాళ్ళు ఏ టైంలో అవైలబుల్‌గా ఉంటారు గానీ, వాళ్ళ లొకేషన్ గానీ కనిపిచ్చిందా? లేదు. ఇది బేసిక్‌గా చూసే వాళ్ళకంటే అవతల వాళ్ళకి మీ కస్టమర్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళకి మామూలు వాట్సాప్‌కి, బిజినెస్ వాట్సాప్‌కి బేసిక్‌గా తెలిసే డిఫరెన్స్ అన్నమాట. సో, జనరల్‌గా మనం ఒక వెబ్‌సైట్ అనేది ఎందుకోసం మెయింటైన్ చేస్తాము? మన డీటెయిల్స్ మన కస్టమర్‌కి తెలియడానికి. సో, ఈ బిజినెస్ వాట్సాప్ అనేది మీకు ఒక మినీ వెబ్‌సైట్ లాగా పనిచేస్తుంది. వెబ్‌సైట్ అని నేను అనను. కానీ ఒక మినీ వెబ్‌సైట్ కింద మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, మీరు ఏ టైంలో అవైలబుల్‌గా ఉంటారు, ఇవన్నీ తెలియచేస్తుందనమాట. సో, బేసిక్ డిఫరెన్స్ మామూలు వాట్సాప్‌కి, బిజినెస్ వాట్సాప్‌కి అర్థమయిందా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? నేను నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్ళిపోతున్నాను. సో, ఇది అవతల వాళ్ళకి కనిపించడానికి డిఫరెన్స్ అనమాట. అంటే మీ అకౌంట్ అవతల వాళ్ళకి కనిపించే డిఫరెన్స్. సో, దీనితో పాటు ఇంకా ఏముంటాయి వాట్సాప్‌లో డిఫరెన్స్ అంటే, అంటే నార్మల్ వాట్సాప్‌కి, బిజినెస్ వాట్సాప్‌కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, కొంతమందికి మనం మెసేజ్ చేసినప్పుడు వెంటనే వాళ్ళ నుంచి రిప్లై వచ్చేసిద్ది. థాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అనో, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా లింక్స్ కానీ, వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక మెసేజ్ కానీ వెంటనే రిప్లై వచ్చేస్తుంది. ఏదో మనకు రిప్లై ఇవ్వడానికే ఫోన్ పట్టుకొని కూర్చున్నారన్నట్టు. కానీ నిజానికి వాళ్ళు మనకి రిప్లై ఇవ్వడానికే ఫోన్ పట్టుకొని కూర్చోరు. దాన్ని గ్రీటింగ్ మెసేజ్ అంటారు. అంటే ఎవరైనా కొత్తగా మనకి మెసేజ్ చేసినప్పుడు లేదా
లాస్ట్ 2 వారాల్లో మనతో మాట్లాడలేదు, మళ్ళీ తిరిగి మనతో మాట్లాడారు అన్నప్పుడు మనం ఈ గ్రీటింగ్ మెసేజ్ అనేది వెళ్తుంది వాళ్ళకి. అంటే నాకు మెసేజ్ చేసినందుకు థ్యాంక్స్, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అనేది డిఫాల్ట్ గా ఉండే మెసేజ్. దీన్ని మనం మార్చుకోవచ్చు ఏమని, నమస్తే, నా పేరు శ్రీదేవి, నేను పలానా బిజినెస్ చేస్తున్నాను. సో మీకు పలానా ఐటెం కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మా దగ్గర పలానా పలానా ఐటమ్స్ పలానా రేట్లో ఉన్నాయి, నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఆ డీటెయిల్స్ అంతా కూడా పంపించేసేయచ్చు అనమాట. అంటే మనం ప్రతి ఒక్కళ్ళకి, కొత్త వాళ్ళందరికీ పర్టికులర్గా పంపించకుండా డైరెక్ట్గా మనకి ఎవరు కొత్తగా మెసేజ్ చేసినా, ఎవరు 2 వారాల తర్వాత తిరిగి మెసేజ్ చేసినా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. అదే గ్రీటింగ్ మెసేజ్. ఇది ఒక డిఫరెన్స్. మన మామూలు వాట్సాప్లో అనుకోండి, ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు మనం ఎప్పుడు చూసుకుంటే మనం అప్పుడు రిప్లై ఇస్తాము. కానీ బిజినెస్ వాట్సాప్లో ఏమవుతుంది, డైరెక్ట్గా మనకి కొత్తగా ఎవరు మెసేజ్ చేసినా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది రెండో డిఫరెన్స్. సో మన ప్రొఫైల్ మనం పెడతాము, ప్రొఫైల్లోనే క్యాటలాగ్, అంటే మన దగ్గర అసలు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అని చెప్పి క్యాటలాగ్, దాని తర్వాత గ్రీటింగ్ మెసేజెస్. ఈ 3 తర్వాత బిజినెస్ వాట్సాప్లో ఉండే ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్, బాగా యూజ్ అయ్యే ఫీచర్ ఏంటి మనకి అంటే సేవ్డ్ రిప్లైస్. అంటే అసలు మీకు ఈ వాట్సాప్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అని తెలిసినప్పుడు మీరు అది చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. ఊరికి ఇది చేసేయండి అది చేసేయండి అన్నాను అనుకోండి, అది అలానే ఉంటుంది. ఓకే, ఈ ఈ పని కోసం ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది, ఈ ఆప్షన్ మనం జాగ్రత్తగా పెట్టాలి, ఈ ఆప్షన్ కొంచెం శ్రద్ధగా చూసుకోవాలి అని మీకు తెలుస్తుంది. అందుకోసమని ముందు అసలు అది ఎలా యూజ్ అవుతుంది, ఏ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత మీ చేత చేపిస్తాను, అంటే నేను చేస్తూ మీ చేత చేపిస్తాను. లేదనుకోండి, నేను డైరెక్ట్గా ఆప్షన్ చూపిస్తూ ఇది ఇందుకు పనికొచ్చిద్ది ఇందుకు పనికొచ్చిద్ది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది ఎక్కడుంది, ఏం నొక్కాలి అనే దాని మీద ఉండే కాన్సన్ట్రేషన్, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది అనే దాని మీద ఉండదు. లేదు, అది ఎందుకు ఉపయోగపడుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టామంటే ఆ ఆప్షన్ ఎలా పెట్టాలి, ఎక్కడ ఉంది ఆప్షన్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకోసమే ముందు అసలు ఏ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది, బిజినెస్ వాట్సాప్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనే క్లారిటీ ఇస్తున్నా. దాని తర్వాత ఒక్కొక్క ఆప్షన్ ఎక్కడుంది, ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అనేది చూపిస్తాను. సో ఈ 3 తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటంటే సేవ్డ్ రిప్లైస్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు అనుకోండి, ఆ అల్లం పచ్చడి రేట్ అంతా 100 రూపాయలు, ఈ పచ్చడి రేట్ అంతా 50 రూపాయలు, ఇదంతా 70 రూపాయలు, డెలివరీ ఉందంటే ఇంత తర్వాత ఆర్డర్ చేస్తే మేము హోమ్ డెలివరీ ప్రొవైడ్ చేస్తాము, సంథింగ్ సంథింగ్. అంటే మనం ఏదైతే డీటెయిల్స్ చెప్పాలనుకుంటామో కొత్తగా పెట్టినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి మనం రిప్లై ఇవ్వగలుగుతాము. కొంచెం మన బిజినెస్ బాగా గ్రో అయ్యింది అలాంటప్పుడు ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ప్రతి క్వశ్చన్కి అదే క్వశ్చన్కి అందరికి అదే ఆన్సర్ ఇవ్వాలి అంటే కొంచెం చిరాగ్గా ఉండిద్ది. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికోసం మీకులానే చాలా మంది కాంటాక్ట్ చేస్తుంటారుగా మేడంని, అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటండి, దీని కాస్ట్ ఎంత, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మంది కాంటాక్ట్ చేస్తుంటారు. అందరికీ అదే రిప్లై ఇవ్వాలి, ఆ పలానా తేదీ స్టార్ట్ అయ్యిద్ది, ఈ టయానికి ఉండిద్ది, ఇలా ఉండిద్ది అని అందరికీ దాని గురించి డీటెయిల్స్ పెట్టాలి అంటే, అదే మెసేజ్ కాపీ చేసి అందరికీ పెట్టాలి అంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు మనకి హెల్ప్ చేసేదే సేవ్డ్ రిప్లైస్ అనమాట. అంటే మనకి రెగ్యులర్గా పలానా క్వశ్చన్ అడుగుతారు అని మనకి తెలిసినప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళకి ఇదే రిప్లై పెట్టాలి అన్న క్లారిటీ మనకున్నప్పుడు అవన్నీ ఒక దగ్గర సేవ్ చేస్తాము. సో ఒక బటన్ నొక్కగానే, అంటే ఒక ఆప్షన్ నొక్కగానే మీరు సేవ్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే మీ ఇంటి అడ్రస్ కానీ, లేదు ఎవరైనా మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పంపించండి అన్నా, లేదు ఎవరైనా దీని రేట్ ఎంత అని అడిగినా, మీరు ఎక్కడ ఉంటారని అడిగినా, ఇలా ఏం అడిగినా కూడా మనం డైరెక్ట్గా రిప్లై పంపించేసేయచ్చు అనమాట. అంటే ఎక్కడో సేవ్ చేసుకొని దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయకుండా. మీకు కొంచెం ఇదంతా టెక్నికల్గా అనిపించవచ్చు, కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, బట్ స్టిల్ మనం గ్రో అవ్వాలి అంటే ఇవన్నీ తప్పవు. సో కావాలంటే రికార్డింగ్ 1-2 సార్లు వినండి. ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నట్లయితే నేను వచ్చే 3 సెషన్స్లోనూ, నెక్స్ట్ వచ్చే 2 సెషన్స్లో కూడా మీరు నన్ను డౌట్స్ అడగచ్చు. సో ఇవి మెయిన్గా మనకి బిజినెస్ వాట్సాప్లో హెల్ప్ అయ్యేవి. ఈ 4 కాకుండా వాట్సాప్లో ఇంకొక ఫీచర్ ఉంటుంది, బ్రాడ్కాస్ట్ అని చెప్పి.
అంటే ఇప్పుడు నేను మీ అందరికీ విడివిడిగా మెసేజ్ పంపించాలి, గ్రూప్లో కాకుండా. ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేయాలంటే నాకు కష్టం. అలాంటప్పుడు మీ అందరిని ఒక బ్రాడ్కాస్ట్లో పడేసాను అనుకోండి, ఒకటే మెసేజ్ ఒక్కసారి బ్రాడ్కాస్ట్లో పెడితే మీ అందరికీ ఇండివిజువల్గా పంపించినట్టు వెళ్ళిద్ది. అంటే నేను విడిగా హేమవతి గారికి పెట్టినట్టు, నేను విడిగా జ్యోతి గారికి పెట్టినట్టు, విడిగా కుమారి గారికి పెట్టినట్టు, విడిగా రామలక్ష్మి గారికి పెట్టినట్టు, విడిగా స్వర్ణలత గారికి పెట్టినట్టు వెళ్తుంది. కానీ నేను ఒక్కసారే పెడతాను అందులో, అందరికీ విడివిడిగా వాళ్ళ పర్సనల్ వాట్సాప్లో పంపించినట్టు వెళ్తుంది. అది బ్రాడ్కాస్ట్. అయితే బ్రాడ్కాస్ట్ మనకి మామూలు వాట్సాప్లోనే ఉంటుంది, బిజినెస్ వాట్సాప్లో ఉండదు. ఇది ఒక్కటే మనం బిజినెస్ వాట్సాప్లో మిస్ అయ్యే ఆప్షన్. ఈ మిగతా 4 ఆప్షన్లు కూడా మనం నార్మల్ వాట్సాప్ నుంచి బిజినెస్ వాట్సాప్కి అప్గ్రేడ్ అయినప్పుడు మనకి ఎక్స్ట్రాగా వచ్చే ఆప్షన్స్. సో మరి బిజినెస్ వాట్సాప్ అనేది మనం చెయ్యాలి అనుకుంటున్న పనికి ఉపయోగపడిద్ది అని మీకు అనిపిస్తుందా? మరి మన వాట్సాప్ నుంచి బిజినెస్ వాట్సాప్ కి మనం కన్వర్ట్ అవుదామా? కన్వర్ట్ అవుదాం మీరు మేడం. గుర్తుపెట్టుకోవాల్సిన కన్వర్ట్ అవుదాం సో మేడం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా మంది చేసే తప్పేంటి అంటే, ఇప్పుడు బిజినెస్ వాట్సాప్ గురించి చెప్పినప్పుడు బిజినెస్ వాట్సాప్ లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సెషన్ అయిపోయిన తర్వాత ఒక అరగంటకో గంటకో అలవాటులో మళ్ళీ మామూలు వాట్సాప్ ఓపెన్ చేసేస్తారు. మామూలు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు అది లాగౌట్ అయిపోయి ఉంటుంది. లాగౌట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఓటీపీ అవి ఇచ్చి ఇక్కడ లాగిన్ చేస్తారు. ఈ బిజినెస్ వాట్సాప్ పోద్ది. ఇటు 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 డాన్స్ వేసే మధ్యలో మన డేటా అంతా ఎగిరిపోతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే, మామూలు వాట్సాప్, బిజినెస్ వాట్సాప్ మనం ఒకటే నంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు బిజినెస్ కోసం సపరేట్గా ఒక సిమ్ మెయింటైన్ చేస్తున్నారు, సపరేట్గా ఒక ఫోన్ నెంబర్ ఉంది మీ దగ్గర, వెరీ గుడ్. ఆ రెండో నెంబర్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా నెంబరు, దానితో మీరు బిజినెస్ వాట్సాప్ క్రియేట్ చేసేసుకోవచ్చు. లేదు మేడం, ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, నా దగ్గర ఒక్క నెంబరే ఉంది, ఎవరు నన్ను కాంటాక్ట్ చేయాలన్నా ఈ నెంబర్కే కాంటాక్ట్ చేయాలి అన్నప్పుడు ఈ నంబర్ని మనం బిజినెస్ వాట్సాప్ నంబర్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ చేసినప్పుడు ఇంకా మీ మామూలు వాట్సాప్ అనేది ఉండదు. మళ్ళీ అలవాట్లో మామూలు వాట్సాప్లోకి వెళ్ళిపోయి ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇచ్చి మళ్ళీ ఇటు నుంచి ఇటు తిరిగి రాకూడదు. మీ మామూలు వాట్సాప్ అనేది ఇంక ఉండదు, కేవలం బిజినెస్ వాట్సాపే ఉండిద్ది. మీరున్న అన్ని గ్రూపులు ఆ బిజినెస్ వాట్సాప్లోకి వచ్చేస్తాయి, మీకున్న అన్ని కాంటాక్ట్స్ ఆ బిజినెస్ వాట్సాప్లోకి వస్తాయి, మీ దగ్గర ఉన్న అన్ని వీడియోలు అన్ని డేటా బిజినెస్ వాట్సాప్లోకి వచ్చేస్తుంది. ఇంకా మనం బిజినెస్ వాట్సాపే వాడాలి, మళ్ళీ మన పాత వాట్సాప్లోకి వెళ్ళకూడదు. ఇది క్లారిటీగా ఉండాలి. ఎందుకనంటే చాలాసార్లు బిజినెస్ వాట్సాప్ సెషన్ అయిన తర్వాత మళ్ళీ మామూలు వాట్సాప్లోకి వచ్చేస్తారు ఒక అరగంట గంట తర్వాత, ఇటు వచ్చిన తర్వాత ఇది రాదు, ఎందుకు వచ్చిన తలనొప్పి అని దీన్ని వదిలేస్తారు. అలా చేయకూడదు, అందుకోసమే క్లియర్గా చెప్తున్నా. సో మరి బిజినెస్ వాట్సాప్ని మామూలు వాట్సాప్ నుంచి బిజినెస్ వాట్సాప్కి రావాలి అంటే మన మామూలు వాట్సాప్లో డేటా ఉండిద్దిగా, ఆ డేటా పోయిద్ది కదా, ఆ పోకుండా ముందు మనం బ్యాకప్ చేసుకోవాలి, తర్వాత ఇక్కడ డేటా రీస్టోర్ చేసుకోవాలి. ఈ రెండు మీకు చూపించాలి అంటే నేను ఆల్రెడీ బిజినెస్ వాట్సాప్ వాడుతున్నాను కాబట్టి నాకు మీ నుంచి ఒక వాలంటీర్ కావాలి. నేను ఏదైతే చెప్తానో దాన్ని వాళ్ళు అక్కడ స్క్రీన్ మీద చెయ్యాలి, నేను వాళ్ళకి కోహోస్ట్ ఇస్తాను, వాళ్ళు ఫోన్లో స్క్రీన్ షేర్ చేయాలి, నేను ఏది చెప్తే వాళ్ళు అక్కడ చెయ్యాలి. వాట్సాప్ ఓపెన్ చేయండి, పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. చేశాను మేడం. వాట్సాప్లో పైన 3 డాట్స్, చేశాను మేడం. సెట్టింగ్స్ మీద నొక్కండి. పార్టిసిపెంట్స్ మీ అందరు కూడా ముందు చూడండి, తర్వాత రాసుకోవచ్చు. ఎస్, సెట్టింగ్స్లోకి వచ్చారు కదా, సెట్టింగ్స్లో చాట్స్ అని ఉంది కదా, 5th ఆప్షన్, ఉంది మేడం. దాని మీద ఓకే నొక్కండి. మేడం. ఇప్పుడు కొంచెం పైకి పైకి అనండి, పైకి స్క్రోల్ చేయండి. చేశాను మేడం. చాట్ చాట్ బ్యాకప్. బ్యాకప్ ఉంది కదా, దాని మీద నొక్కండి. ఓకే మేడం. ఓకే మేడం. చాట్ బ్యాకప్ ఉంది కదా, కింద ఇంక్లూడ్ వీడియోస్ అని ఉంది కదా, దాని మీద ఆన్ చేయండి. చేశాను. గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, ఉంది మేడం. దాని మీద నొక్కండి. ఓకే. ఆ రెండిట్లో ఏదో ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏది సెలెక్ట్ చేశారో గుర్తుపెట్టుకోండి. ఓకే మేడం. 2 సెలెక్ట్ చేశారా, 3 సెలెక్ట్ చేశారా? 3 సెలెక్ట్ చేశాను.
ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అదర్ పార్టిసిపెంట్స్ మీకు ఒకవేళ మీ ఫోన్‌లో ఒక్క మెయిలే ఉందనుకోండి, ఆ మెయిల్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఒకటి కాదు 2, 3 మెయిల్ అకౌంట్స్, మెయిల్ ఐడీస్ ఉన్నాయనుకోండి, అందులో దేంట్లో అయితే స్టోరేజ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి మేడం దాని మీద. ఇప్పుడు మీకొచ్చిన పాపప్ మీద పైకి స్క్రోల్ చేయండి. కంటిన్యూ. ఓకే మేడం. కంటిన్యూ. డన్. సో ఇప్పుడు మనం ఏం చేసాము బ్యాకప్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే డేటా ఉందో దీన్నంతా ముందు ఒక దగ్గర దాచి తర్వాత తిరిగి మనం మామూలు వాట్సాప్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉన్న ఐటమ్ ఇంకో గిన్నెలో వేయాలనుకోండి, ఈ గిన్నె ఖాళీ లేనప్పుడు ఏం చేస్తాము ముందు వేరే గిన్నెలో వేసి అప్పుడు దీన్ని తెచ్చి ఇక్కడ వేస్తున్నాం అనమాట. మనం చేస్తున్న పని ఇది ఇప్పుడు. సో మన వాట్సాప్లో ఉన్న డేటా అంతా ముందు జీమెయిల్లో సేవ్ చేసి జీమెయిల్ నుంచి బిజినెస్ వాట్సాప్లోకి తీసుకొస్తాము. సో ఇక్కడ మనం ఏం ఓకే. చేసాము గూగుల్ అకౌంట్ దగ్గర మన మెయిల్ ఐడి ఇచ్చాము, ఇంక్లూడ్ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసాము. తర్వాత బ్యాకప్ యూజింగ్ సెల్యులర్ అని ఉంది కదా అది కూడా ఆన్ చేయండి. చేశాను. సో 3 స్టెప్స్ చేసాం మనం ఇక్కడ. గూగుల్ అకౌంట్ యాడ్ చేసాము, ఇంక్లూడ్ వీడియోస్ చేసాము, బ్యాకప్ యూజింగ్ సెల్యులర్ కూడా యాక్సెప్ట్ చేసాము. ఉమ్. ఒక్క నిమిషం. చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ పైన బ్యాకప్ అని ఉంది కదా దాని మీద నొక్కండి. మీ బ్యాకప్ అవుతుంది, మీరు వెయిట్ చే మళ్ళీ ఇంకొకసారి బ్యాకప్ మీద నొక్కండి. అయింది మేడం. ఓకే. సో ఏం లేదు మనం ఒక్కసారి చేసినప్పుడే మనకు కన్ఫర్మ్ అవుతుంది కానీ జస్ట్ సేఫ్టీ కోసం అని చెప్పి ఇంకొకసారి మనం మళ్ళీ బ్యాకప్ కొట్టాం అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఓకే మేడం. ఏమైంది మీ డేటా అంతా కూడా మనం సేవ్ చేసేసాము. అంటే మీరు బిజినెస్ వాట్సాప్లోకి మార్చినప్పుడు మీ డేటా ఇక్కడి నుంచి అక్కడికి వస్తుంది. అయితే ఉమ్. అన్ని డేటా రాదు, అంటే మీకు ఉన్న చాట్స్లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ అంతా రాదు మీకు. ఆబ్వియస్లీ ఓకే ఒక మేడం. దాని నుంచి ఒక దానికి మారుతున్నప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. బట్ మనం ఆ వీడియోస్ ఇవన్నీ పోకుండా ఉండడం కోసం ఇంక్లూడ్ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి కంప్లీట్గా. నార్మల్ మీ హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేసేయండి. వాట్సాప్ నుంచి కూడా బయటకు వచ్చేయండి. చేశాను. ఉమ్. ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. వెళ్ళండి. వాట్సాప్ బిజినెస్ అని కొట్టండి. ఇన్స్టాల్ చేయాలి మేడం. అవును మేడం. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము మామూలు వాట్సాప్లో మన పాత డేటా ఏదైతే ఉందో మెసేజెస్ అవ్వచ్చు, మనకి వీడియోస్ అవ్వచ్చు, దీనంతా బ్యాకప్ చేసాము. అంటే దీనంతా ఇదిగో ఇదంతా నువ్వంతా ఒక దగ్గరకు వచ్చి ఉండు నేను మళ్ళీ నేను వాడుకుంటానని చెప్పి అంతా జాగ్రత్త చేసాము. ఈ జాగ్రత్త చేసిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ మన బిజినెస్ వాట్సాప్లోకి తీసుకురావాలి. సో ఇదే స్టెప్స్ మీరు అందరూ చెయ్యాలి. అంటే జూమ్ స్క్రీన్ షేర్ చేయడం ఈ స్టెప్స్ కాదు. వాట్సాప్లోకి వెళ్ళాలి, వాట్సాప్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చాట్ మీద క్లిక్ చేయాలి, దానిలో చాట్ బ్యాకప్ మీద క్లిక్ చేయాలి, తర్వాత ఏవైతే 3 ఆప్షన్స్ అనుకున్నామో మెయిల్ ఐడి ఇవ్వాలి, ఇంక్లూడ్ వీడియోస్ క్లిక్ చేయాలి, యూజింగ్ సెల్యులార్ క్లిక్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు బ్యాకప్ చేయాలి. సో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చేస్తే మీ డేటా అంతా సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన డేటాని మనం ఇప్పుడు బిజినెస్ వాట్సాప్లోకి మారుస్తాము. ఇంతవరకే ఇవాళ మీరు చేసే పని. అంటే మామూలు వాట్సాప్ నుంచి బిజినెస్ వాట్సాప్కి రావడం. వచ్చిన తర్వాత దాన్ని ఎలా వాడాలి అనేది రేపు చెప్తాను. అయితే ఇప్పుడు మామూలు వాట్సాప్ నుంచి తిరిగి బిజినెస్ వాట్సాప్లోకి వచ్చేసిన తర్వాత అది ఎలా వాడాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉండిద్ది. సో అందుకని ఇవాళ బ్యాకప్ చేయడం దగ్గర ఆపేద్దాం. ఈ స్టెప్స్ అంతా ఇప్పుడు చేసేసారనుకోండి, రేపు నేను చెప్తున్నప్పుడు నేను చెప్తుంటే ఎలా అయితే మేడం చేశారో అలానే మీరు అందరు కూడా నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ
నార్మల్ వాట్సాప్ నుంచి బిజినెస్ వాట్సాప్కి కన్వర్ట్ అయిపోవచ్చు. అది మీకు ఈజీగా ఉండిద్ది. ఇవాళ ఏం చేస్తారు అంటే జస్ట్ ఈ మీ మామూలు వాట్సాప్లో బ్యాకప్ చేయడం. సో వాట్సాప్ 3 డాట్స్, సెట్టింగ్స్, చాట్, దానిలో చాట్ బ్యాకప్, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంక్లూడ్ వీడియోస్, యూజింగ్ సెల్యులార్, అలానే మెయిల్ ఐడి ఇవ్వడం. ఇవన్నీ ఇచ్చి బ్యాకప్ కొట్టాలి. సో ఈ స్టెప్స్ అన్నీ చేసి బ్యాకప్ చేసేసి ఉంచండి ఇవాళకి. రేపు మామూలు వాట్సాప్ నుంచి బిజినెస్ వాట్సాప్కి కన్వర్ట్ అవ్వడం చూద్దాం. ఇప్పటి వరకు చేసిన స్టెప్స్లో ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే అడగండి. మేడం, బిజినెస్ అకౌంట్ తీసుకుంటాం కదండి, అవును. అది అది వేరే నెంబర్ కి ఇంక వాడతాకి పనికిరాదా అండి? బిజినెస్ అకౌంట్ కింద చేసేస్తాం కదండి, ఇప్పుడు పర్సనల్ గా పెట్టుకోవడానికి యూజ్ అవుదండి? ఆహా, అలా ఏముండదు మేడం. ఇప్పుడు మీరు పర్సనల్ గా ఏవైతే మెసేజ్లు పంపిస్తారో, గ్రూపులు ఉంటాయో, వీడియో కాల్ మాట్లాడాలి, ఇవన్నీ మామూలే. దీనితో పాటు ఎక్స్ట్రా ఆప్షన్స్ అవి మీకు అంతే. మీకు ఒకటే నంబర్ అంటే ఇంకో ఉందనుకోండి మీ దగ్గర, ఉమ్, ఒకటే నంబర్ ఓకే. ఉంటే దీన్నే బిజినెస్ వాట్సాప్ కింద మారుస్తారు. దాంట్లో మీరు బిజినెస్ వాట్సాప్, మీ మామూలు వాట్సాప్ కన్నా ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి అందులో. మీ మామూలు వాట్సాప్ ఓకే. లానే ఉంటుంది, ఇంకొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ బిజినెస్ కంటూ మీ దగ్గర ఎక్స్ట్రా నంబర్ ఉంటే ఉన్న ఎక్స్ట్రా నంబర్ని బిజినెస్ వాట్సాప్ వాడండి. మీ వాట్సాప్ మీరు రెగ్యులర్గా వాడుకోండి. ఒక్కటే ఓకే. ఉన్నట్లయితే ఓకే. దీన్ని అదే అంటే దానికి వాడతాం కదా, పర్సనల్ గా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మీ మామూలు వాట్సాప్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఓకే. ఉమ్. అదే ఒక నెంబరే ఉంది కదా, నాకు మళ్ళీ నెంబర్ మార్చుకోవాలేమో అనుకుంటున్నాను, అందుకే అడిగాను. ఆహా, లేదు 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 థ్యాంక్ లేదు. యూ. థ్యాంక్ యూ వెరీ దీన్నే మచ్ మీరు మేడం. మీ పర్సనల్ కి వాడొచ్చు, ఎక్స్ట్రాగా బిజినెస్ కి వాడతారు అంతే, ఒకటే దాన్ని. మేడం చెప్పండి మేడం, భవానీ గారు. మేడం ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు ఇంకో నెంబర్ ఉంది మేడం. నాకు దాన్ని బిజినెస్ కింద వాట్సాప్ లో ఇవ్వడానికి పెట్టుకున్నాను ఆ నెంబర్ని. ఇప్పుడైతే దాంట్లో వాట్సాప్ మామూలుగా వేసాను, కానీ దానికి అకౌంట్ డీటెయిల్స్ ఏం లేదు, కానీ దాన్ని బిజినెస్ కింద పెట్టేసుకోవచ్చు కదా మేడం నేను ఇంకా? దాన్ని బిజినెస్ కింద పెట్టేసుకోవచ్చు. అది ఎలా ఇంకా చేద్దాం అనేది రేపు మీకు చూపిస్తాను. ఆ నంబర్ ని బిజినెస్ కి ఎలా వాడేయచ్చో రేపు చూపిస్తాను. సరే మేడం, ఓకే. వాడచ్చు. మీ దగ్గర ఎక్స్ట్రా నెంబర్ ఉంటే తప్పకుండా దాన్ని చక్కగా బిజినెస్ వాట్సాప్ వాడుకోవచ్చు. లేదు ఒక్కటే ఉంది మన దగ్గర నెంబర్ అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ అంతా చేసి ఇటు నుంచి అటు కన్వర్ట్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఏ ప్రాసెస్ చేయాల్సి లేదు కదా మేడం నేను ఇంకా? ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు సేఫ్. మీకు ఇవాళ హోంవర్క్ లేదు. సరే మేడం, ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. యా, ఓకే మేడం, ఆల్రెడీ బిజినెస్ అకౌంట్ ఉన్న వాళ్ళు అది ఎడిట్ చేయొచ్చా మేడం? అంటే ఇందులో ముందు ఒక వేరే డీటెయిల్స్ బిజినెస్ అన్ని ఉంది. కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. అవంతా కూడా రేపు చూపిస్తాను. ఇంకా ఇంకా ఎవరికైనా డౌట్స్? ఓకే, సో ఇవాళ మీ అందరికి హోంవర్క్ ఏంటంటే, సో రెండో నెంబర్ ఉన్న వాళ్ళు తప్ప ఒక్క నెంబరే ఉంది అంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇవాళ మీ వాట్సాప్ బ్యాకప్ చేయాలి. బ్యాకప్ చేసి ఆ బ్యాకప్ కంప్లీటెడ్ అని ఏదైతే వస్తుందో, అంటే మనకి లాస్ట్ మొత్తం రౌండ్ తిరిగేసి అవుతుందా, దాన్ని మీ అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది కదా, ఆ గ్రూప్లో హోంవర్క్ కింద అప్లోడ్ చేయాలి. నాకు ఎవరు హోంవర్క్ చేయలేదో నా నెక్స్ట్ సెషన్లో చెప్పండి. మనిషి దగ్గర 200 వసూలు చేస్తాను నేను.